సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సమావేశం కొనసాగుతోంది. టాలీవుడ్ నుంచి 36 మంది సభ్యులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు లైవ్ లో. రాజ్ కుమార్, చెప్పండి, ఈ భేటీలో సంబంధించి ఎటువంటి అంశాల మీద ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా ఏదైతే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా సినీ పెద్దలతో పాటు ఇటు ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది బట్టి విక్రమార్క, అదేవిధంగా దాంతో ఫిలిం మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి దాదాపు 22 మంది నిర్మాతలు, దాదాపు 12 మంది నటులు, మొత్తం 36 మంది ఫిలిం నుంచి కూడా మొత్తం ఫిలిం అంటే ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికి ఈ యొక్క నిర్ణయాలు మాత్రం ప్రభుత్వం ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దానిపై కొన్ని ప్రతిపాదనలు కూడా ముందుంచడం జరిగింది. దీనికి ఏదైతే డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా ఎప్పుడు హీరోయిన్లు కూడా ముందుండాలి, దానికి సంబంధించినటువంటి దానికి వ్యతిరేకంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టికెట్ల అదనపు ఛార్జీల మీద టెస్టింగ్ పై వచ్చేటువంటి దానిపై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అదేవిధంగా వాటి అన్నిటికీ కూడా వినియోగించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు ఉంది. దీనికి సంబంధించినటువంటి సినిమా థియేటర్ ఏదైతే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఒక పెద్ద బోర్డులు కూడా థియేటర్ల వద్ద కూడా పెట్టాలని కూడా చేస్తా ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అయితే హీరోయిన్స్ డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో భాగంగా కూడా పనిచేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మినా కూడా ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ప్రజలకు ఎంతో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఏదైతే టాలీవుడ్ పై ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క వీరు ప్రతిపాదనలు కూడా చేసినటువంటి డ్రగ్స్ నిర్మూలన కావచ్చు, ఆ ర్యాలీల నిషేధానికి మాత్రం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే మొన్న సంజయ్ థియేటర్ ఘటన దగ్గర జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే రేవతి అనే మహిళ మృతి చెందడం, ఇంకా తన కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలోనే చికిత్స పొందడం, ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే అప్పటి నుంచి కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించడం, సినీ ఫీల్డ్ అంటే ఒక హీరోకు ఇలాంటి మద్దతు ఇవ్వడం, ప్రభుత్వాన్ని తిట్టి చాలా పోస్టులు పెట్టడం కూడా ఏదైతే కొంతమంది ఏదైతే బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు మద్దతుగా పలకడం, అల్లు అర్జున్ కు ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చల్లో సమస్య ఏదైతే ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ఈ యొక్క గ్యాప్ ను కూడా తమ యొక్క అభివృద్ధి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు నేతృత్వంలో సినిమాకి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ యొక్క దీంట్లో భేటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యంగా అంటే సినిమా ఏదైతే ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తమకు చెప్పుకోవచ్చని కూడా ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో కీలకమైన వీళ్ళు ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారంతా చెప్పుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి దీంట్లో అల్లు అరవింద్తో పాటు అదేవిధంగా దగ్గుబాటి సురేష్ వీరందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా అంటే దీని ఏదున్నా కూడా ఇప్పటి అయితే మొత్తానికి కొంతమంది ఇప్పటికే ఏదైతే దీనిపై చర్చ కూడా జరుగుతా ఉంది. దీనిపై ఏదైతే సంబంధించినటువంటి పరిశ్రమలో ఏర్పడినటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతసేపు ఎక్కడ టికెట్ల ధరలు పెంచబోమో, ఎందుకంటే బెనిఫిట్ షోలు ఇక ఉండవని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చేది ఏదైతే జనవరి సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున కూడా పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ మాత్రం ఎందుకంటే బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా కనీసం టికెట్ ఛార్జీలు పెంచే, ప్రీమియం షోలకు టికెట్ ధరలు పెంచే అవకాశం, కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి పెట్టినటువంటి పెట్టుబడులు రావాలన్న ఉద్దేశంతో దీనికి అన్నిటి కూడా ఈ యొక్క కోరే అవకాశం ఉంటుంది. ఈ సినిమా సంబంధించినటువంటి సమావేశంలో సినిమాకి సంబంధించిన
పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై కోరే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి సమస్యలు మీ ముఖ్యంగా ఏదైతే మొన్న ఏర్పడ్డటువంటి ఈ యొక్క ఒక మహిళ మృతి చెందిన ఘటనపై కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో హీరోను విచారణకు అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై కూడా ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద అందరూ కూడా సినీ ప్రముఖులతో పాటు ఇటు రాజకీయ ఏదైతే సీనియర్ మంత్రులైనటువంటి డిప్యూటీ సీఎం ఉత్తమ్ ఏదైతే బట్టి విక్రమార్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. దీనికి తరఫున అదైతే సినీ పెద్దలు కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫ్డిసి చైర్మన్ సహా 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటీనటులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విచారణ మాత్రం దీనికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే సంధ్య థియేటర్ ఘటనపై జరిగినటువంటి ఘటన మళ్ళా ఎక్కడ జరగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇందులో ముఖ్యంగా ఏదైతే తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణగా కూడా మొదటి నుంచి కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా పబ్బులపై కూడా వీటన్నిటిపై కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా కొన్ని ప్రచారాలు కూడా నిర్వహించాలి, వారికి అవేర్నెస్ కూడా తీసుకురావాలి. ఆ బాధ్యత సినిమా హీరోయిన్లపై ఉంటుంది. వారు కూడా దీనికి సహకరించాలని కూడా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే టికెట్ల ధరల పెంపు వచ్చే ఇన్కమ్ లో మాత్రం దానిపై వచ్చేటువంటి దానిపై స్కూల్స్ కు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వీటి అన్నిటి కూడా వినియోగించాలని కూడా ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే దీనికి సంబంధించి అంటే సినీ పెద్దల ముందు ఉంచిన ఈ ప్రతిపాదనలకి సంబంధించి అంటే సినీ ప్రముఖుల మద్దతు కోరుతుంది అనుకోవచ్చా ప్రభుత్వం? తప్పకుండా, ఎందుకంటే సినిమా పరిశ్రమపై ఎందుకంటే ప్రజలు ఎక్కువగా కూడా అంటే హీరోయిన్ సంబంధించినటువంటి కొంచెమైన ప్రభావం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది. ప్రభులపై ఇప్పటికే చాలా మంది ఈ కేసులలో అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా వీరు తప్పకుండా వారికి అంటే నిర్మూలన విధంగా ఏ విధంగా చేయాలి, దానికి ప్రచారం కూడా నిర్వహించే బాధ్యత హీరోయిన్లపై ఉంటుందని కూడా ప్రభుత్వం కోరనుంది వారిని. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విషయంలో కీలకంగా సినీ పెద్దలకు సంబంధించినటువంటి వీరు ఏంటంటే ప్రభుత్వంకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. టాలీవుడ్ ఎప్పుడు కూడా ప్రభుత్వం సహకరించాలి. డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి విషయంలో అంటే దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కువ సినీ నుంచి వర్గాల నుంచే కూడా డ్రగ్స్ తీసుకునే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి సినిమా వారినే కూడా ఈ యొక్క యాడ్స్ చేపించి వారితోని యాంటీ డ్రగ్స్ నిర్మూలనకు వారితో చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనిపై సినిమా పెద్దలు కూడా ఎలా స్పందిస్తారు, అసలు దీనికి సహకరిస్తారా, ప్రభుత్వం కోరేటువంటి దాంట్లో అంటే ఇప్పుడు ఈ డిమాండ్స్ లో కూడా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కూడా ఈ సినీ పెద్దల ముందుంచడం జరిగింది. దీనికి తో పాటు సినీ పెద్దలతో సంబంధించి సినీ వారు కూడా దానికి అభివృద్ధి కావచ్చు, వారికి ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా వారు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. ఈ కోరే దాంట్లో మాత్రం సినీ పరిశ్రమకు ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్ కూర్చుకునే అది ఉంది. ఇలాంటి సంధ్య థియేటర్ ఘటన మరి ఎక్కడ జరగకుండా మళ్ళా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే సినిమాకు సంబంధించిన వారు కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే ప్రీమియర్ షోల విషయంలో టికెట్ల ధరలను పెంచే విషయంలో కూడా ప్రభుత్వం ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంటే సినిమా బెనిఫిట్ షోలు మాత్రం ఇక ఉండవని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఆ మాటకి వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా సమాలోచనలు పడతారు. కాబట్టి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇక బెనిఫిట్ షోలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఎక్కడ ఉండవు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలు కాకుండా ప్రీమియం షో ఏదైతే షోలు ఉంటాయో రిలీజ్ రోజు నుంచి వారం రోజుల పాటు సినిమా టికెట్ పెంచుకునే విధంగా మరి వీళ్ళు సినిమా పెద్ద కోరే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి బెనిఫిట్ షోల వల్ల జరిగేటువంటి ఇబ్బందులు మనం జరిగినటువంటి ఏదైతే పెంచినప్పుడు ప్రజల నుంచి కూడా వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే దాదాపు ఎక్కువ డబ్బులు వసూలు చేసే విధంగా ఏదైతే కొన్ని మొన్న జీవోలు ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఇబ్బందులు అవుతాయేమో అని కూడా ఈ టికెట్ సంబంధించినటువంటి ప్రీమియం షోలకు పెంచే అవకాశం ఉంది. కానీ ఇక బెనిఫిట్ షోలు మాత్రం పెంచే అవకాశం ఉండదు. బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన నేపథ్యంలో దానికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ ఈ సంక్రాంతికి వచ్చేటువంటి భారీ బడ్జెట్ సినిమాలు వాటికి మాత్రం టికెట్ ధరలు పెంచే అవకాశం కోరే అవకాశం ఉంటుంది ఈ సినిమా సంబంధించినటువంటి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమాలకు ప్రజల నుంచి
వచ్చేటువంటి మద్దతును అదేవిధంగా వారి నుంచి ఆదరించే విధంగా కూడా మేము సినిమాలు తీస్తాం, ప్రజలకు అనుగుణంగానే తీస్తామని కూడా సినిమా పెద్దలు చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టికెట్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ఏదైతే డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి పేద సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడైతే వెనకబడిన వాటి తరగతులకు సంబంధించినటువంటి స్కూల్స్ వీటన్నిటికి కూడా అభివృద్ధికి కేటాయించాలి, స్కూల్స్కు మొత్తం కూడా నిధులు కేటాయించాలి, దాని నుంచి వచ్చేటువంటి పన్ను కూడా అని చెప్పడం జరిగింది. కాబట్టి అటు డ్రగ్స్ నిర్మూలనకు హీరోలు హీరోయిన్లు వారి యొక్క ప్రచారం నిర్వహించాలని చెప్పడం, అదేవిధంగా ఇటు టికెట్లపై వచ్చేటువంటి సెస్ను వీటికి స్కూల్స్కు విధించే అభివృద్ధి జరిగే విధంగా చేయడం, వీరి నుంచి కూడా టికెట్ ఏదైతే సినిమా పెద్దల నుంచి కూడా సినిమా తీసినప్పుడు దాదాపు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంపు కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే సినీ ఇండస్ట్రీలో ముఖ్యులుగా చెప్పబడే చిరంజీవి కానీ నాగార్జున కానీ ఈ భేటీకి హాజరు కాలేదు. దీనిపై ఏమంటారు? అదే ముఖ్యంగా అంటే ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాత్రం నాగార్జున కావచ్చు, చిరంజీవి, అదేవిధంగా సినిమా పెద్దలు మహేష్ బాబు ఇలాంటి వారందరూ కూడా హాజరు